రథసప్తమి రోజు ఎటువంటి సూర్య ఆరాధన చేసుకోవాలి? సూర్య ఆరాధన దేనికి చేస్తాం అంటే ఆరోగ్యం కోసం చేస్తాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటే మంచి ఆరోగ్యాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు సూర్య ఉపాసన చేసుకోవాలి. అనారోగ్య సూచనలు తొలగించుకోవటం కోసం సూర్య ఆరాధన చేసుకోవటం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే నవగ్రహాల్లో సూర్యుడి యొక్క బలం బాగున్న వాళ్ళకి ఆత్మస్థైర్యం, జీవితంలో మంచి కాన్ఫిడెన్సు, మంచి ఉద్యోగాలను సంపాదిస్తారు. జీవితంలో సమస్యల కన్నా విజయాభివృద్ధితో ముందుకెళ్ళేటువంటి సూర్యబలం కలిగినటువంటి జాతకంలో మంచి ఆరోగ్యంతో కూడా విజయాలను పొందగలుగుతారు. అందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. అలాగే ఆరోగ్యం కలు ధర్మ సాధనం అని కూడా చెబుతారు. మరి మంచి ఆరోగ్యం ఉంటేనే ధర్మ కార్యక్రమాలు చేయగలుగుతాం. అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్య దోష నివృత్తి కోసం, సూర్య బలాన్ని పెంచుకోవడం కోసం, పితృస్థానానికి కారకుడైనటువంటి పితృకారకుడైనటువంటి సూర్యుడిని ఆరాధన చేసుకోవటం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలంలో దక్షిణాయనం వెళ్ళిపోయినటువంటి ఉత్తరాయణం వచ్చేటువంటి సమయంలో వచ్చే రథసప్తమి రోజు ఎవరైతే సూర్య ఉపాసన, మహాసౌరం, అరుణం లాంటి పారాయణలు చేయించుకోవటం, అలాగే సూర్య యంత్రం ద్వారా ఆరాధన చేసుకొని సూర్యనారాయణమూర్తిని అర్చన చేసుకోవటం వల్ల అనాదిగా వచ్చేటువంటి ఒక కుటుంబంలో వంశపారపర్యంగా వచ్చేటువంటి దోషాలు కానీ, రుగ్మతలు కానీ, చర్మవ్యాధులు కానీ, మానసిక సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవటం కోసం రథసప్తమి రోజు సూర్య నమస్కారాన్ని చేసుకోవాలి. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి చక్కగా ఉదయించేటువంటి సూర్యుడికి ముందుగానే నిద్ర లేవటం, ఉదయించే సూర్యుడిని దర్శనం చేసుకోవటం, సూర్య నమస్కారాన్ని చేసుకోవటం, ప్రతి ఒక్కరూ కూడా సూర్య అష్టోత్తరాన్ని చదువుకోవటం, ఆ రోజు సూర్య ఉపాసన చేసేటువంటి వారు ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది.